వెల్కమ్ స్టూడెంట్స్ అండ్ మై డే పేరెంట్స్. తెలంగాణ వెబ్సైట్ 2026 స్టూడెంట్స్ అందరికీ వెరీ గుడ్ న్యూస్. టాప్ కాలేజెస్లో న్యూ సీట్స్ అయితే యాడ్ చేయబోతున్నారు. దీనికి సంబంధించి అఫీషియల్గా ఏఐసిటిసి పర్మిషన్ కూడా ఇచ్చింది. ఈ న్యూ సీట్స్ 15,000 సీట్స్ అవి కూడా టాప్ కాలేజెస్లోనే యాడ్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. కంప్లీట్ అప్డేట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో కూడా చేయండి. బిఫోర్ దట్ మీ కౌన్సిలింగ్ సంబంధించి కంప్లీట్ గైడెన్స్ కావాలంటే మెంటర్షిప్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఫీ 1,500 రూపీస్ డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్కి పే చేసిన తర్వాత మీరు వాట్సాప్కి స్క్రీన్ షాట్ పంపిస్తే మెంటర్షిప్లో జాయిన్ అవుతారు. మీకు కంప్లీట్ గైడెన్స్ మీ ఫస్ట్ డే అడ్మిషన్ వరకు కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీరు ఇవ్వాల్సిన వెబ్ ఆప్షన్స్ ప్రియారిటీ లిస్ట్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది బెస్ట్ కాలేజీలో సీట్ వచ్చేలాగా. సో 15,000 న్యూ సీట్స్ ఆల్రెడీ ఏఐసిటిసి అంటే సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవల్ వచ్చింది. ఇది కూడా అన్ని టాప్ కాలేజెస్లోనే సీట్స్. సో ఈ 15,000 సీట్స్కి సంబంధించి పర్మిషన్ ఏఐసిటిసి ఆల్రెడీ పర్మిషన్ వచ్చేసింది. దీనికి సంబంధించి గవర్నమెంట్కి అన్ని కాలేజెస్ వాళ్ళు ఈ సీట్స్ని న్యూగా కౌన్సిలింగ్లో యాడ్ చేయమని రిక్వెస్ట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి డిసిషన్ అయితే పెండింగ్లో ఉంది. అంటే ఫస్ట్ ఫేజ్లోనే యాడ్ చేయాలా వద్దా అనేది పెండింగ్లో ఉంది. బట్ సెకండ్ ఫేజ్ వరకు అయితే ఈ న్యూ సీట్స్ అన్నీ కౌన్సిలింగ్లో యాడ్ కాబోతున్నాయి. అందువల్ల మీకు ఫస్ట్ ఫేజ్లో సీటు వచ్చిన దానికంటే చాలా బెటర్ సీటు మళ్ళీ సెకండ్ ఫేజ్లో కూడా వస్తుంది. ఈ న్యూ సీట్స్ అన్ని యాడ్ చేసిన కౌంటు మీకు వెబ్సైట్లో ఇవ్వరు, అలాగే జీవోలో ఇవ్వరు, ఎక్కడ ఇవ్వరు. అది స్పెసిఫిక్గా డాటా తెలిసిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. న్యూ సీట్స్ ఏ కాలేజీలో ఎన్ని వచ్చాయనేది దాన్ని బట్టే మీరు యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది వెబ్ ఆప్షన్లో. అండ్ ఒకవేళ ఫస్ట్ ఫేజ్లోనే డైరెక్ట్గా యాడ్ చేసేస్తే మీకు తెలియకుండా కూడా యాడ్ చేస్తారు. అప్పుడు మీరు ఆప్షన్స్ ఇవ్వకపోయినా మిస్ అవుతారు. ఇది ఎలా జరుగుతుంది అనేది లాస్ట్ 2 ఇయర్స్లో కూడా అలానే ఉంది కాబట్టి జరుగుతుంది. ఆ విషయాలన్నీ మీకు ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్ అన్నీ తెలియవు. సో అవన్నీ తెలుసుకోగలిగితే మీరు వెబ్ ఆప్షన్స్ కరెక్ట్గా ఇవ్వగలుగుతారు. థ్యాంక్ యూ.